విద్యార్థులు సరిగా చదువుకుంటే వారికి క్రమశిక్షణ లేకుంటే ఉపాధ్యాయులు దండించడం సాధారణమే. పిల్లలు చక్కగా చదివించేందుకు టీచర్లు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. బెదిరించి దండించి చదివిస్తూ ఉంటారు. కానీ విజయనగరం జిల్లాలో మాత్రం ఉపాధ్యాయులు తమను తాము దండించుకుంటున్న ఘటనలు ఇప్పుడు వరుసగా వెలుగు చూస్తున్నాయి. ఎవరో మార్పు రావాలి కదా, బహుశా వీళ్ళ పేరెంట్ కాదు నేనేదేమో. అందుకే పనిష్మెంట్ అనేది వాళ్ళకి కాదు, నేను తీసుకుంటాను. చూద్దాం, వాళ్ళ మార్పు వస్తుంది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇది మాత్రం నా కోసం ఉంచుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎన్ని రోజులు వర్క్ చేయలేదో అన్ని రోజులు ఒప్పుకుంటాను. నిన్న బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ హైస్కూల్లో హెడ్ మాస్టర్ చింతా రమణ గుంజీలు తీసిన ఘటన మరొక ముందే తెర్లా మండలం నందబల్గ జిల్లా పరిషత్ హైస్కూల్లో పనిచేస్తున్న విజయమోహన్ తనకు తాను బెత్తంతో దండించుకున్నారు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికి చిన్న దండం పెట్టేసి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తున్నాం, లేదంటే ఇలా నేను తీసుకుంటాను. విద్యార్థుల్లో మార్పు కోసం విజయనగరం జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు తమను తాము దండించుకునే ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పిల్లలకు అర్థమయ్యేలా ఉపాధ్యాయులు చేస్తున్న ప్రయత్నాలను మంత్రి లోకేష్ ప్రశంసించారు. మా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు 6th to 10th క్లాస్ పిల్లలు, వాళ్ళలో చాలా వరకును బాగా చదువుతున్నప్పటికీ మంచి హోంవర్క్లు చేస్తారు. కాకపోతే పిల్లలకి కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి. ఆ ప్రాసెస్ దెబ్బతింటుంది. దానివల్ల డ్రాప్ అవుట్ పెరిగే అవకాశం ఎక్కువగా వస్తుంది. దీని మీద మహాత్మా గాంధీ గారి సిద్ధాంతం ప్రకారంగా నేను ఇప్పుడు పిల్లల్ని కొట్టడం కూడా అఫెన్స్, అది తప్పది, దానికి వ్యతిరేకంగా ఉంటాం మనం ఇప్పుడు. కానీ పిల్లల్ని ఎలా చేయాలి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. విజయనగరం జిల్లాలోని ఉపాధ్యాయులు కొంతమంది తమకు తాము దండించుకునేటటువంటి తీరు పైన భిన్నమైనటువంటి అభిప్రాయాలు జిల్లా అంతా కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒకరిని చూసి ఒకరు ఎలా చేస్తున్నారు అనేటటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా విద్యార్థులు అందరిలో కూడా పూర్తిగా ప్రతిభావంతులు, ఏకసంతాగ్రహులు ఉండకపోయినప్పటికీ ఎవరైనా విద్యలో వెనుకబడి ఉండేటటువంటి విద్యార్థులకి వారికి ఏవైనా అదనపు శిక్షణ తరగతులు ఎలా నిర్వహించాలనేటటువంటి విషయం పైన వారి తల్లిదండ్రులతో చర్చించి వారికి మెరుగైనటువంటి ఆ విద్య అందించాలనే విధంగా ఉపాధ్యాయులు జాగ్రత్తలు మరింతగా తీసుకోవాలని, ఇలా విద్యార్థుల్ని చిన్నపిల్లల్ని ఎదురుగా పెట్టి కర్రతో బెత్తంతో తమకు తాము కొట్టుకోవటం, గుంజీలు తీయటం, సాష్టాంగ పడ్డం అనేటటువంటి చర్యల పైన నిన్నటి వరకు అయితే ఒక లెక్కలో నడిచింది. కానీ ఈ రోజు అయితే దాని మీద కాస్త నెగిటివ్ సెన్స్ కూడా అక్కడక్కడ కూడా వినిపిస్తుంది. ఎందుకోసం అంటే వారు సెల్ ఫోన్ ఇచ్చి వారే వీడియోలు తీసి ఆ వీడియోల్ని సోషల్ మీడియాకు అప్లోడ్ చేయటం, ఏదేదో అనుకోకుండా యాదృష్టికంగా జరిగితే పర్వాలేదు. కానీ ఇలా కృత్రిమంగా చేసేటటువంటిది నేషనల్ థియేటర్ ఆర్ట్స్ స్కూల్ తరహాలో జరుగుతుందనేటటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఉపాధ్యాయుల పైన ఒత్తిడి పెంచడంతోనే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనేటటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.